వైఎస్ఆర్ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. చాప కింద నీరులా వ్యాపిస్తోంది. తాజాగా మరో 6 కొత్త కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే కరోనాతో కడప, రాజంపేటకు చెందిన 2 వ్యక్తులు మృతి చెందారు. ఇప్పటి వరకు వైఎస్ఆర్ జిల్లాలో 8 కరోనా కేసులు నమోదయ్యాయి. వరుసగా పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉండడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. ముందస్తు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కరోనా వల్ల మరణాలు పెరుగుతున్నాయి, అయినా కూడా ఇటు అధికారుల నుంచి ముందస్తు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు అంటూ ఇటు పేషెంట్స్ కూడా చెప్తున్నారు. ఎలాంటి సమాచారం ఉంది మీ దగ్గర? కార్తీక్, వాస్తవంగా అయితే ఒక్క కేసు కరోనా కేసు నమోదైనప్పటికీ కూడా ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం కానీ వైద్య ఆరోగ్య శాఖ కానీ రెస్పాండ్ అయ్యి కావాల్సినటువంటి చర్యలన్నీ తీసుకోవటము, ప్రజలను అప్రమత్తం చేయటము, కావాల్సిన ప్రికాషన్స్ అన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కోవిడ్కి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోటోకాల్ ఉంది. అయినప్పటికీ కూడా కడప రిమ్స్ ఆసుపత్రిలో ఒక వ్యక్తి, అదేవిధంగా వేలూరు సిఎంసిలో ట్రీట్మెంట్ పొందుతూ ఇంకొక మరో వ్యక్తి, 2 వ్యక్తులు చనిపోయిన తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకునే కారణంగా వాళ్ళ బంధువులకే, ఎవరైతే ఆ పేషెంట్స్ దగ్గర అటెండెంట్స్గా ఉన్నారో వాళ్ళకి కూడా కరోనా సోకినటువంటి పరిస్థితి అయితే వాళ్ళ కుటుంబ సభ్యులకు వచ్చినటువంటి నేపథ్యం అయితే ఉంది. అది కూడా పాజిటివ్గా తెలిసింది. ఇప్పటి వరకు నిన్న సాయంత్రం వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు చనిపోయిన వాళ్ళు 2 కాకుండా మరో 6 మందికి, మొత్తం 8 మంది సంబంధించినటువంటి కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనటువంటి పరిస్థితి. ఇప్పుడు కడప రిమ్స్లో 2 కేసులు చికిత్స పొందుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో కూడా ఏదైతే కోవిడ్ కేసులు, కొంతమంది హోమ్ క్వారంటైన్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు జిల్లా స్థాయిలో కూడా ఒక సమీక్షా సమావేశాన్ని కూడా అధికారులు నిర్వహించుకోలేనటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఇటు జిల్లా ఏదైతే రిమ్స్ హాస్పిటల్ ఉందో ఈ ఆసుపత్రికి కానీ, ఇటు డిఎంఎన్జే ఆఫీసుకు కానీ వీళ్ళకి కూడా ఒక కోఆర్డినేషన్ లేనటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీటన్నిటికంటే ముఖ్యంగా ఇమ్మీడియట్గా రెస్పాండ్ కావాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కానీ, ఇతర ఎవరైతే అధికారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎవరు రెస్పాండ్ కానీ ఇక్కడ మొత్తం మీద ఏదైతే రిమ్స్లో ఒక కోవిడ్ వార్డుని తెరిచేసి వదిలేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజల్లో తీవ్రమైనటువంటి భయాందోళనలు, ఎందుకంటే స్ప్రెడ్ అవుతుంది. ఈ నిన్న సాయంత్రానికి మొత్తం 8 కేసులు నమోదైన పరిస్థితి. మళ్ళీ ఈ రోజు సాయంత్రానికి కానీ రోజుకి ఈ కేసులు పెరిగేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ప్రికాషన్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా స్పందించి ప్రజలను అప్రమత్తం చేయాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉందనేది వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కార్తీక్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.